అయితే మీకు ఒక వండర్ఫుల్ థింగ్ చెప్పాలి. చెప్తాను మళ్ళీ ఎంత కస్టమర్లు ఉన్నారు. ఏ గాయ్స్ వాట్సాప్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బ్లాగింగ్ స్టైల్కి ఇట్లే ఉంటుందేమో పొద్దుగాల మొదలు పెట్టగానే. అది కథ. కొత్త షాప్ ఓపెన్ చేస్తాను, పోయి షాప్ చూసుకోనీకే తొందరగా వెళ్ళేదంటే మా వాళ్ళు లేట్ చేసిండు. ఆడికి వెళ్ళినాక చూపిస్తే ఎట్లున్నది అనేది. ఓకే బాయ్. సో ఇది స్టోర్ నేను తీసుకుందాం అనుకుంటున్నా. ఆ డీల్ ఎక్కడ ఎంతవరకు క్రాక్ అవుతుందో చూద్దాం, మాట్లాడదాం. దీన్ని మొత్తం సెటప్ చేసి స్టార్ బాయ్ కలెక్షన్ ఇంకొకటి ఈ లొకేషన్ తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పాను. సో కేమ్ టు ఐక్యా. క్లోత్స్కి డస్ట్ అంటుకుంటుంది కదా, సో అది డస్ట్ రిమూవ్ చేయడానికి తీసుకోవడానికి వచ్చినా నేను. ఇది ఇట్లా చేస్తారా బ్లాగింగ్, డైలీ బ్లాగింగ్ ఏదో ఒకటి వేద్దామని చెప్పి నేను కూడా ట్రై చేస్తుంటే సుత్తిగా ఇది ఏడిపోయినా ఆడిపోయినా అది చేసినా ఇది చేసినా అని చెప్పని కొత్తగా ఉన్నది నాకు. అయినా ప్రయత్నిద్దాం, రోజు రోజుకి స్టైల్ మారుతుందేమో. నిన్న ఒక్క ఈవెంట్ దెబ్బకి ముఖం మొత్తం పాడైపోయింది. లోషన్లు రుద్దాలి, చలికాలం వచ్చింది. లివింగ్ హార్ట్ ఇది నా బ్రాండ్, మేడ్ విత్ లవ్ వాష్ కేర్. సో ఇది ఎప్పుడో ఇచ్చిన ఆర్డర్, వీడు ఇప్పుడు పంపించింది నాకు. సో దిస్ ఈస్ మై లేబుల్, లివింగ్ హార్ట్ మేడ్ విత్ లవ్. సో ఇది ఇంకా కంప్లీట్ డీటెయిలింగ్ అవ్వలేదు, జస్ట్ ప్రింట్ క్వాలిటీ కోసం. అండ్ ఈ ప్రింట్ కూడా ఈ కలర్ పైన రాదు, ఆడేదో రఫ్గా కట్ చేసి పంపించేసాడు. అండ్ హౌ ఈస్ దిస్ ప్రింట్? ఇది బాగుందిరా, కానీ ప్రింట్ క్వాలిటీ కొంచెం పోయింది. అడుగు అడుగు, చెప్పు బేటా. కావాలా నీకు? కావాలా నీకు? అమ్మకు చెప్తావా? తీసుకుంటావా? సరే, బిల్ 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 వేసేటప్పుడు చెప్తా, ఓకేనా? ఓ సెకండ్ స్కామ్. వాళ్ళు ఇంకా స్కామ్ చేస్తారు. షాప్ క్లోజింగ్ టైం అయింది. పాపం మా బుడ్డోడు ఏది తీసుకోలేదు. నేను అనుకున్నట్టే వాడు పాపం లాస్ట్కి ఏడ్చిండు, నాకు కావాలని చెప్పి. ఇది ఈరోజు షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్. నెక్స్ట్ ఏమైనా డిఫరెంట్గా ఏమైనా బ్లాగ్స్ చేయండి, మీరు సజెషన్స్ ఏమైనా ఉంటాయి నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై డూయింగ్ different things, and yeah, that's it. Thank you so much guys.